వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక ప్రాంగణ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కుంచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాన్ని పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్ర పీఠాధిపతి స్వామి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, ఉద్యోగార్థులకు అత్యుత్తమ శిక్షణ, మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ప్రాంగణం నందు సేవలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరి దంపతులు తెలిపారు. వాళ్ళందరూ నవధాన్యాలు వేస్తారు. తలా కాసిన 4 త్రయోదశి కదా. శంకుస్థాపన దగ్గర పుష్పాలని సమర్పణ కూడా జీవం పోసి కొంతమందికి ధరించి ఉంటుందన్నమాట. వారాహీదేవి చేతిలో నాగలి అనేకమైన విషయాలన్నిటిని కూడా ఈరోజు చాలా విశేషంగా మన శ్రీనివాస్ గారి దంపతులు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పం చేశారు. కళ్యాణం అంటేనే చాలా గొప్పది. లోక కళ్యాణం కొరకు వారు అనేకమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అన్నట్టుగా వారి సేవలు కూడా చేస్తున్నారన్నమాట. భగవంతుడితో పాటు మానవుడికి కూడా సేవ చేస్తున్నారు. పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు చేసే యొక్క సేవలు చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. ఆ యొక్క సేవలన్నింటిలో ఈ వారాహీదేవి ఆలయం చేయాలని సంకల్పాన్ని చేశారు. అతి శీఘ్రంగా వారు వారాహీదేవి ఆలయ నిర్మాణము పనులు కూడా చాలా పూర్తయినాయి. ఈరోజు అనగా 8/6/2025 ఆదివారం పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ కుంచవరం ఈ ప్రాంగణంలో గత 6 నెలల క్రితం పూజ్యులు శ్రీ 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 బాలస్వామి గారి, అలానే నరేంద్ర స్వామి, మరొక స్వామీజీ నరేంద్ర స్వామీజీ గారు, అలానే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, మా గాడ్ ఫాదర్ డిఎల్ కాంతారా గారు, అనేక మంది పెద్దల సమక్షంలో ఈ ఉభయ రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా శ్రీ వారాహి అమ్మవారి గుడికి శంకుస్థాపన జరిగి శీఘ్రకాలంలో ఈ గుడి నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గుడికి అనుబంధంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇవాళ ఈ కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడానికి జరిగింది. వారి స్ఫూర్తితోటి ఇక్కడ పక్కన సివిల్స్ ప్రిపరేషన్ సెంటర్ ఒకటి త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నాం. ఒక ప్రాంగణంలో అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాల మీద ఫోకస్ పెట్టి నిర్మాణం చేస్తూ నిధులని అసలు ఏమీ మరి ఎట్లా సమకూర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన విధులు మాత్రం ఎంతో ఇదిగా చేస్తున్నారు. మరి దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళ పిల్లలు చాలా అభినందనీయులు. ఇవాళ రోజున ఈ సమాజంలో ఇంత అభివృద్ధి ఎన్ని చూస్తున్న సమయంలో మళ్ళీ సమాజంలో పిల్లలకు కానీ యువతరానికి కానీ విలువైన విద్య, అంటే విలువలతో కూడిన విద్య అవసరం. దానికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో వృత్తిలోకి రావటం, వాటితో పాటుగా ఎలా ఉండాలి బ్రతుకు, ఈ బ్రతుకు తెరువులో తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, అలాగే ఈ పోషించేటువంటి ఈ సమాజాన్ని, భారతదేశం యొక్క రుణాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి సంస్థల ద్వారా వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్య అవసరమవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు వృద్ధాశ్రమం వరకు చేస్తున్నటువంటి అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటి ప్రెమిసెస్ని ఇంత తీర్చిదిద్దటంలో
చాలా గొప్ప విషయం. ఈ నెల 15వ తేదీ తెనాలి పౌర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావుకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. 15వ తేదీ తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కేబినెట్ లో కులగణనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా అందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా తెనాలి పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆయన్ని సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభినందన ఆత్మీయ సమావేశం తెనాలి పట్టణ పౌర సంఘం తరపున 15/6/2025 ఆదివారం ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖా మార్చులు కూడా ఆరుదించడం జరిగింది. ముఖ్యంగా కేశన శంకర్రావు గారి ప్రయాణం గత 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి సామాజిక న్యాయమే తన ధ్యేయంగా భావించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక స్వచ్ఛందమైనటువంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన వినత పత్రాలను ఇవ్వటమే కాకుండా ధర్నాలు చేయటము, నిరసన చేయటం కూడా జరుగుతుంది. త్వరలో జరగబోతున్నటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణ పౌర సంఘం యొక్క ఆధ్వర్యంలో కేశన శంకర్రావు గారి యొక్క లక్ష్యాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి సందర్భాన్ని దృష్టి పెట్టుకొని వారికి ఘనమైనటువంటి ఆత్మీయ అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాన్యువల్ విధానంలోనే ఎస్జేడి బద్రీ కౌన్సిలింగ్ జరగాలంటూ డిఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. డిఈఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు బసవలింగారావు, ఎం కళాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ఎస్జీటీ ఉపాధ్యాయులను మోసం చేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్, మాకు ఇచ్చిన హామీ ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ జరపాలి. ఒక్కొక్క ఉపాధ్యాయుడు 2000 నుంచి 3000 అబాప్షన్ పెట్టుకోవడం చాలా కష్టం. స్కూల్ అసిస్టెంట్ అబాప్షన్స్ 50 పెట్టుకోవడానికి 2 గంటల సమయం తీసుకుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎస్జీటీ టీచరు 2000 నుంచి 3000 అబాప్షన్ పెట్టుకోవడం సాధ్యం కాదు. అది ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం. దాన్ని వాళ్ళ క్లస్టర్ పేరుతో, డివిజన్ల పేరుతో, మండలాల పేరుతో 200 విభజించామన్నారు. 3000 పెట్టాలంటే కనీసం 15 నుంచి 2 గంటల పైన, 15 into 2 30 గంటలు పడతాయి. కళ్ళు తిరిగి కింద పడిపోవటమే. ఇది చాలా కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అధికారులతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు అంగీకరించారు. మాన్యువల్ విధానాలు పెడతా ఉన్నారు. కానీ ఇది మోసం చేశారు. అందుకని అధికారులు మోసం చేసిన దానికి వాళ్ళ లోకేష్ గారే సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపి చర్చల్లో మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడవటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైనటువంటి విషయం. మరి ఈ రోజున ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడిసి ఇవాళ ఎస్జిటి టీచర్లను కానీ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ వెబ్ కౌన్సిలింగ్ కూడా చూస్తే ఇది ఒక ఫెయిల్యూర్ వెబ్ కౌన్సిలింగ్. రాజధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో మహిళలు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పినటువంటి కృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అన్నాడు అమరావతిని. అది తప్పు, అది వేసిల రాజధాని అని చెప్పి మాట్లాడాడు. అతను మాట్లాడిన దానికి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సపోర్ట్ చేశాడు. ఇది చాలా దారుణం అన్నమాట. ఎంత దారుణం అంటే మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అమరావతి మహిళలందరినీ కలిపి సెక్స్ వర్కర్ల కింద అంత దారుణాతి దారుణంగా మాట్లాడాడు. అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు అందరూ కూడా కంప్లైంట్స్ ఆయా నియోజకవర్గాలు ఇక్కడి నుంచి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి తనేమో కార్పొరేటరు, నేనేమో పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకురాలని, తనేమో డివిజన్ అధ్యక్షుడు, తనేమో యార్డు చైర్మన్, ఇలా వివిధ హోదాల్లో తెలుగు మహిళలు. నా సెంటర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను 6వ మండల బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ సందర్శించారు. గతంలో వారికి మాట ఇచ్చిన ప్రకారం బీజేపీ నాయకులు వేమూరి అనిల్ కుమార్ మరియు మైలవరపు ప్రవీణ్ మందులు పెట్టుకునేందుకు ఐరన్ ర్యాంకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ విచ్చేసి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధించే దిశగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చెప్పిన విధంగా అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందే విధంగా బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 6వ మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, సీనియర్ నాయకులు సురేష్ కుమార్ జైన్, నాయకులు వేమూరి అనిల్ కుమార్, మైలవరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఏదైతే మేము ప్రామిస్ చేశామో గతంలో వీరు ఇక్కడ సిబ్బంది మేము విజిట్ చేసినప్పుడు 2 ర్యాక్స్ని గుంటూరు 6వ మండలం బీజేపీ నాయకులు అనిల్ గారు అలానే ప్రవీణ్ గారు ఇద్దరు డొనేట్ చేశారు. చాలా సంతోషం. చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఇస్తే నిలబెట్టడం, దానికి కట్టుబడి ఉండటం బీజేపీ యొక్క లక్ష్యం. అది యొక్క మాలో ఎప్పటి నుంచో ఉన్న గుణం. ఆ గుణానికి మా యొక్క స్ఫూర్తికి సూచనగా ఈరోజు వీరు అడిగినట్టుగా ఈ ర్యాక్స్ మేము ఇచ్చి ప్రజాశ్రేయస్కి ఇవన్నీ ఉపయోగపడాలని కోరుతూ మన అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనే సిద్ధాంతం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మనకి రాసిచ్చిన సిద్ధాంతం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెగా యోగా డే. రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికుడుకు 5 లక్షల బీమా చెక్ అందించిన పార్టీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.